ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో నేతల కదలికలు వేగం పుంజుకున్నాయి. ఆశావహులు తమ రాజకీయ భవిష్యత్తును సురక్షితం చేసుకునేందుకు సేఫ్ జోన్లు వెతుక్కుంటున్నారు. తమకు టికెట్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్న పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో కీలకంగా పనిచేస్తున్న పోతిన మహేష్ తిరిగి జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం వెలువడుతోంది. దీంతో విజయవాడ రాజకీయాల్లో పోతిన మహేష్ పేరు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2029 ఎన్నికల సమీకరణాలు ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలో నాయకుల కదలికలు వేగం పుంజుకుంటున్నాయి. భవిష్యత్తు రాజకీయ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని పలువురు నేతలు తమకు అనుకూలమైన నియోజకవర్గాలు, పార్టీలు, రాజకీయ వేదికలపై లెక్కలు వేసుకుంటున్నారు. అధికార కూటమి బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీలోని కొందరు నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన పోతిన మహేష్ పేరు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన తిరిగి జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఈ ప్రచారం విజయవాడ రాజకీయాలను మరింత వేడెక్కిస్తుంది. పోతిన మహేష్ రాజకీయంగా గుర్తింపు పొందింది జనసేన పార్టీ ద్వారానే. పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చురుగ్గా పనిచేసిన నాయకుల్లో ఆయన ఒకరు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, అధికార పార్టీలపై విమర్శలు చేయడంలో, మీడియా వేదికలపై పార్టీ తరపున గట్టిగా వాదనలు వినిపించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. జనసేన ప్రారంభ దశలో విజయవాడ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకుడిగా మహేష్ కు మంచి పేరొచ్చింది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్ను నిర్మించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పోతిన మహేష్ విజయం సాధించకపోయినా గౌరవప్రదమైన ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆశించిన ఫలితాలు రాకపోయినా పార్టీ తరపున చురుకైన నాయకుడిగా మహేష్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అప్పటి నుంచే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. రెండు 2024 ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఏర్పడటంతో సీట్ల పంపకం కీలక అంశంగా మారింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ తనకే దక్కుతుందని పోతిన మహేష్ భావించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లింది. చివరకు బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి బరిలో నిలవడంతో మహేష్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారని రాజకీయ వర్గాలు అప్పట్లో వ్యాఖ్యానించాయి. తనకు అవకాశం రాకపోవడంతో జనసేనకు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. జనసేనపై విమర్శలు చేస్తూ వైసీపీ తరపున బలంగా వాదనలు వినిపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, కూటమి పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వైసీపీలో చేరిన తర్వాత ప్రారంభంలో పోతిన మహేష్ కు మంచి ప్రాధాన్యత లభించింది. మీడియా సమావేశాలు, రాజకీయ కార్యక్రమాల్లో ఆయనకు అవకాశాలు ఇచ్చారు. పార్టీ తరపున అధికార కూటమిపై విమర్శలు చేయడంలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా కొంతకాలం పార్టీ తరపున మీడియా ముందుకు వస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన రాజకీయ చురుకుదనం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పార్టీ కార్యక్రమాల్లోనూ, మీడియా సమావేశాల్లోనూ ఆయన హాజరు తగ్గడంతో పాటు వైసీపీలో ఆయనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కడం లేదనే ప్రచారం కొనసాగుతుంది.
వైసీపీ నాయకత్వం పోతిన మహేష్ను గుంటూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ ఆయన మాత్రం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపైనే ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తన రాజకీయ భవిష్యత్తు విజయవాడ పశ్చిమలోనే ఉందని భావిస్తున్న మహేష్ వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేయాలని కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే వైసీపీలో ఇప్పటికే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి సీనియర్ నాయకులు అదే నియోజకవర్గంపై దృష్టి పెట్టడంతో కొత్తగా అవకాశం కల్పించే పరిస్థితి లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ టికెట్పై స్పష్టమైన హామీ లేకపోవడంతో పోతిన మహేష్ ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలపై ఆలోచిస్తున్నారని సమాచారం. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం జనసేనలో తనకు సన్నిహితంగా ఉన్న కొందరు సీనియర్ నాయకులతో పోతిన మహేష్ మళ్లీ సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తుంది. జనసేనలో ఉన్న పాత పరిచయాలను ఉపయోగించుకుని తిరిగి పార్టీలో చేరే అవకాశాలను పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు జనసేన నాయకత్వం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అలాగే పోతిన మహేష్ కూడా ఈ ప్రచారాన్ని ధృవీకరించలేదు. అయితే విజయవాడ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రెండు 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తున్నాయి. అదే సమయంలో నాయకులు కూడా తమ రాజకీయ భవిష్యత్తుకు అనుకూలంగా ఉండే వేదికలను ఎంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో భవిష్యత్తు అవకాశాలపై కొందరు నాయకులు సందిగ్ధంలో ఉన్నారనే ప్రచారం కొనసాగుతుండగా అధికార కూటమిలో భాగమైన పార్టీల్లో చోటు సంపాదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. పోతిన మహేష్ జనసేనలోకి తిరిగి వస్తారనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మాత్రమే వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఆయన నుంచి గాని జనసేన లేదా వైసీపీ నాయకత్వాల నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని అధికారిక సమాచారం కంటే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చగానే చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రచారం నిజమైతే విజయవాడ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొత్త సమీకరణాలకు ఇది నాంది పలికే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పోతిన మహేష్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జనసేన తలుపులు తెరుస్తుందా లేక వైసీపీలోనే కొనసాగుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ ప్రచారంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగనుంది.